హలో అందరికీ. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈరోజు నేను గురుజాడ అప్పారావు గారు రచించిన 'కాసులు' అనే ఒక పాఠ్య భాగం గురించి చెప్పబోతున్నాను. అసలు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే పరిణామాలకి ఉదాహరణ. అంటే మార్పు కోసం ఈ యొక్క 'కాసులు' అనే ఒక పాఠ్య భాగాన్ని గురుజాడ అప్పారావు గారు తన రచనల్లో రచించారు. అంటే అసలు ప్రేమ అంటే ఏంటి అని చెప్పారు. ప్రేమ అంటే స్వచ్ఛమైన మనసుతో ఆలోచించేదే నిజమైన ప్రేమ. ప్రేమలో 2 రకాలు ఉంటాయి అని చెప్పారు. ఒకటి లౌకికమైన ప్రేమ, రెండోది సహజమైన ప్రేమ. సహజమైన ప్రేమ అంటే స్వచ్ఛంగా, అంటే మనసుతో ఏ కల్మషం లేకుండా ఆలోచించేది స్వచ్ఛమైన ప్రేమ. ఈ సహజమైన ప్రేమ గురించి ఇంతకుముందు వేదాలలో, శాస్త్రాలలో ఎక్కడా చెప్పలేదు. కానీ కవి తన సొంత విజ్ఞానాన్ని పొంది ఈ సహజమైన ప్రేమ గురించి చాలా చక్కగా చెప్పారు. ఇంకా రెండవది లౌకికమైన ప్రేమ. లౌకికమైన ప్రేమ అంటే శరీరాన్ని చూసి ఆకర్షణ పొందేది లౌకికమైన ప్రేమ అంటారు. అంటే ఇవాళ రేపు మనిషి యొక్క శరీరాన్ని చూసి, వారి యొక్క అందాన్ని చూసి ఇష్టపడే వాటిని లౌకికమైన ప్రేమ అంటారు. ఈ లౌకికమైన ప్రేమ అనేది కలకాలం ఉండిపోదు. ఎందుకంటే మనం చెప్పలేం కదా, అందం ఎప్పుడో ఒక రోజు తగ్గిపోతుంది, శరీరంలో బలం ఏదో ఒక రోజు క్షీణించిపోతుంది. మనతో చివరిగా ఉండేది ఏంటి అంటే సహజమైన ప్రేమ మాత్రమే. ఈ సహజమైన ప్రేమ స్వచ్ఛంగా మనసుతో పెట్టి ఆలోచిస్తే ఇది నిజంగానే జరుగుతుంది. అందుకే కదా చెప్తారు, ప్రేమ విద్యకి ఓం నమావళి అని. అంటే ప్రేమకి గుర్తు విద్యనే అని కవి ఈ సందర్భంలో చెప్పారు. తర్వాత మరులను వయసు తోడను. అంటే ఈ ఏదైతే లౌకికమైన ప్రేమ గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తామో అది కొంతకాలమే, కొంత వయసుతోనే ఉంటుంది. కొన్నాళ్ళు పోయాక అది మాయమైపోతుంది. మరుల ప్రేమను మదిదలంచకు. అంటే ఈ లౌకికమైన ప్రేమ ఎక్కువ కాలం ఉండదు. సో ఎక్కువగా దీని గురించి ఆలోచించకూడదు. నిజమైన ప్రేమ అంటే అది మనసులో నుంచి రావాలి అని గురుజాడ అప్పారావు గారు స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యమైన ప్రేమ ఉండాలి, ప్రేమించాలి, ప్రేమించబడాలి అనేది చెప్పారు. సో ఇది కాసుల యొక్క పాఠము. గురుజాడ రచనల్లో నుండి తీసుకోబడింది కాసులు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.